7 ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇట్లనే Q&A సెషన్ అయితే చేస్తుండే. మీరు అడిగిన క్వశ్చన్స్కి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తుండే. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఈ Q&Aని కంటిన్యూ అయితే చేయలేకపోయాను. సో స్టడీస్ వల్ల, జాబ్ వల్ల చాలా రీజన్స్ అయితే ఉండే. బట్ దీనివల్ల ఏమైందంటే సో మీతో ఇంటరాక్షన్ మిస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ కూడా అలానే ఉండిపోతున్నాయి, క్లియర్ చేయలేకపోతున్నాను. అందుకే ఇక మళ్ళీ Q&A అయితే రీస్టార్ట్ చేస్తున్నాను 2025 నుంచి. సో ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్లో కూడా డైలీ ఒక వీడియోని అయితే పెడుతున్నాము. సో రొటీన్గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన తెలుగులోనైతే ట్రై చేస్తున్నాము. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, డెఫినెట్గా మీకు అయితే నచ్చుతాయి. సో డైలీ మన ఛానల్ని ఒకసారి ఈవినింగ్ 7-8 తర్వాత ఒకసారి వెళ్ళి చెక్ చేస్తుండండి. ఇక మనము ఈ వీక్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, మీరు మ్యాక్బుక్ ఎయిర్ M1 ఎప్పుడు కొన్నారు? ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో? సో నేను మ్యాక్బుక్ ఎయిర్ M1ని 2022లో కొన్నాను. సో 2022 స్టార్టింగ్లోనే కొన్నాను. ఇప్పటికి 3 ఇయర్స్ వరకు అయితే అవుతుంది. స్టిల్ చాలా బాగుంది. సో మనకు పర్ఫార్మెన్స్లో ఎక్కడైతే ఇష్యూ లేదు. నేను దగ్గర కంటెంట్ రీసెర్చ్ చేసేటప్పుడు 20, 25, 30 ట్యాబ్స్ కూడా ఓపెన్ చేస్తాను. అయినా కూడా ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు, స్ట్రక్ అవ్వడం అలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ నేను అప్పుడప్పుడు ఫోటోషాప్లో ఎడిటింగ్ చేస్తాను, thumbnails అవి. అండ్ ఫైనల్ కట్ ప్రోలో వీడియోస్ కూడా అప్పుడప్పుడు కట్స్ అవి ఇవి చేస్తుంటాను. సో స్మూత్గానే ఉంది. హెవీ యూజర్స్ కూడా ఇది బాగానే ఉంటుంది. కాకపోతే ముందు నాకు 8 అవర్స్ ఎబో వచ్చేది బ్యాటరీ స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు బ్యాటరీ అనేది కొంచెం తక్కువైంది. నాకు 5-6 అవర్స్ వరకు అయితే బ్యాటరీ వస్తుంది. ఇది ఒక్కటి తప్ప మిగతా అంతా కూడా స్టిల్ ఇప్పుడు కూడా నాకు ఈ ల్యాప్టాప్ అయితే మ్యాక్బుక్ ఎయిర్ M1 అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్న ఒక డౌట్, ఐఫోన్స్కి ఆండ్రాయిడ్స్కి పవర్ బ్యాంక్ యూజ్ చేస్తే బ్యాటరీకి ప్రాబ్లం అవుతుందా అన్న, రిప్లై చేయన్న. సో మనము ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ కానీ దేనికైనా కూడా పవర్ బ్యాంక్స్ అయితే యూజ్ చేయొచ్చు, సేఫే. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు యూజ్ చేసే పవర్ బ్యాంక్స్ ఆ ఫోన్కి కాంఫర్టబుల్గా కాదో చెక్ చేసుకోండి. అండ్ ఏ పవర్ బ్యాంక్ పడితే ఆ పవర్ బ్యాంక్ని యూజ్ చేయకండి. మ్యాక్సిమం మంచి వెల్ నోన్ బ్రాండ్స్ నుంచి మీరు పవర్ బ్యాంక్స్ని యూజ్ చేయండి. అండ్ కొంతమంది పాత పవర్ బ్యాంక్స్ ఉంటుంటాయి, సో అవి బల్జ్ అయిపోయి కొంచెం ఉబ్బుపోయి అలా ఉంటాయి. అట్లాంటి పవర్ బ్యాంక్స్ అయితే మీరు యూజ్ చేయకండి. సో మీరు మంచి బ్రాండెడ్ మంచి పవర్ బ్యాంక్ అండ్ మంచి కేబుల్ యూజ్ చేసినంత వరకు మీ ఫోన్కి అయితే ఏమవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు సాయి కుమార్ అడుగుతున్నారు, బ్రో లెన్స్ డూప్లికేట్ వేసుకున్న 1 మంత్కి ఒకసారి చేంజ్ చేయొచ్చా? అంటే మనకు ఐఫోన్స్కి మధ్యలో చాలామంది లెన్స్ ప్రొటెక్టర్స్ యూజ్ చేస్తున్నారు కదా, అది 1 మంత్కి ఒకసారి చేంజ్ చేయొచ్చా అనేది అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు ఐఫోన్స్కి లెన్స్ ప్రొటెక్టర్స్ని అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే లెన్స్ ప్రొటెక్టర్స్ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే లోపలికి డస్ట్ ఫాగ్ వెళ్తుంటుంది, ఆ గ్లూతోని కాంటాక్ట్ అయ్యి కొంచెం మనకి ఇంకా స్క్రాచెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఒకవేళ లెన్స్ ప్రొటెక్టర్ మాకు కావాలి అంటే మాత్రం మంచి బ్రాండెడ్ స్పైగన్ ఇట్లాంటి బ్రాండ్స్వి యూజ్ చేయండి. అవి కూడా ఎవ్రీ 6 మంత్స్కి అట్లా చేంజ్ చేస్తుండండి. బట్ నార్మల్ థర్డ్ పార్టీ నార్మల్ చీప్ క్వాలిటీ లెన్స్ ప్రొటెక్టర్స్ పెట్టి అది 1 మంత్కి ఒకసారి ఊకే చేంజ్ చేసుకుంటుంటే మాత్రము ఆ గ్లూ అంటి ఆ డస్ట్ పోయి మన లెన్స్ ఇంకా ప్రొటెక్ట్ కావడం కాకుండా ఇంకా ఖరాబ్ అవుతాయి. సో మ్యాక్సిమం లెన్స్ ప్రొటెక్టర్స్ని అవాయిడ్ చేయండి. యూజ్ చేసినా కూడా మంచి బ్రాండెడ్వి యూజ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు నాగ చైతన్య అడుగుతున్నారు, బ్రో ఐఫోన్ 15కి బెస్ట్ వైడ్ ఇయర్ ఫోన్ సజెస్ట్ చేయ బ్రో. నేను చాలా సర్చ్ చేశాను కానీ ఎక్కడ దొరకలేదు. ప్లీజ్ టెల్ ఇఫ్ పాసిబుల్ డూ 1 వీడియో అని అయితే అడుగుతున్నారు. సో మనకు ఐఫోన్ 15 సిరీస్ నుంచి చూసుకుంటే టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఐఫోన్ 15 సిరీస్ బిఫోర్ చూసుకుంటే లైటింగ్ పోర్ట్ అయితే ఉండేది. 15 సిరీస్ 16 సిరీస్కి మనం టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే అన్ని ఇయర్ ఫోన్స్ మార్కెట్లో ఉన్న అన్ని టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే మనకు ఐఫోన్కి అయితే సపోర్ట్ చేయవు. ఓన్లీ లిమిటెడ్ ఇయర్ ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి. సో ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఆఫీషియల్ యాపిల్ టైప్ సి ఇయర్ ఫోన్స్ తీసుకోండి. 1550 రూపీస్లో ఉంటాయి. అవి చాలా బెస్ట్ అవుతాయి. ఇన్ కేస్ మీకు కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో తక్కువ బడ్జెట్లో కావాలంటే 500 to 600 బడ్జెట్లో మనకు బోట్వి 100C సంథింగ్ ఒక మోడల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు షామీ కూడా ఉంటాయి టైప్ సి ఇయర్ ఫోన్స్ 500 to 600 బడ్జెట్లో. నేను కింద లింక్స్ కూడా ఇస్తాను. సో ఈ ఇయర్ ఫోన్స్ అయితే మీరు యూజ్ అయితే చేయొచ్చు. అండ్ డెఫినెట్గా దీని మీద మేము వర్క్ చేస్తున్నాము. సూన్ ఒక వీడియో కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మనకు రవికుమార్ అడుగుతున్నారు, యూ డోంట్ రివ్యూ ఆల్ ది మొబైల్స్ బట్ యూ విల్ గివ్ అవార్డ్స్. రీసెంట్గా నేను స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ వీడియో చేశాను కదా, దాంట్లో 2024లో బెస్ట్ ఫోన్స్కి అయితే నేను అవార్డ్స్ అయితే ఇచ్చాను. దాంట్లో నేను కొన్ని రివ్యూ చేసినవి ఉన్నాయి, కొన్ని అయితే రివ్యూ చేయని కూడా ఉన్నాయి. సో దాని కిందనే కమెంట్ పెట్టిండు, రివ్యూ చేయని వాటికి అవార్డ్స్ ఎట్లా ఇస్తున్నాం అని చెప్పేసి. మన ఛానల్లో మనము అన్ని రివ్యూస్ అయితే చేయము, ఎందుకంటే మనకు రివ్యూ యూనిట్స్ అయితే రావు. ఏ రివ్యూ చేసినా కూడా అవి మన
డబ్బులతోని కొనే రివ్యూ చేస్తాం. మనకి యాడ్సెన్స్ కానీ అఫిలియేట్ నుంచి వచ్చిన రెవెన్యూతోనే మనము ఆ ప్రోడక్ట్స్ని కొని రివ్యూ అయితే చేస్తాము. అట్లా కొనేటప్పుడు వరస్ట్ ప్రోడక్ట్స్ని అయితే మేము కొనలేము. ఏవైతే కొంచెం మంచిగా ఉంటాయో, బెటర్ ఉంటాయో అండ్ కంపేరబుల్ ఉంటాయో సో వాటిని కొని టెస్ట్ చేసి కంపారిజన్ చేసి తరువాత ఒక 10 days 15 days టెస్ట్ చేసి దాంట్లో ప్లస్లు మైనస్లు క్లియర్గా రివ్యూ అయితే చేస్తాము. అందుకే కొంచెం లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి మన ఛానల్లో. అట్లాని మరీ కూడా లేకుండా ఏమి ఉండవు. సో మ్యాక్సిమం కవర్ చేస్తాము, బెస్ట్ ప్రోడక్ట్స్ని కవర్ చేస్తాము. మీకు పనికొచ్చే కంటెంట్ మ్యాక్సిమం వరకు అయితే ఉంటుంది. వరస్ట్ ఫోన్స్, యూజ్లెస్ ఫోన్స్ అయితే మేము వీడియోస్ చేయము. ఫోన్స్ అనే కాదు, మ్యాక్సిమం టీవీస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సౌండ్ బార్స్ కానీ మ్యాక్సిమం 90-95% ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనం కొని వీడియోస్ చేసేవే. సో అందుకే కొంచెం మీకు లిమిటెడ్ ప్రోడక్ట్స్లో కనిపిస్తాయి కానీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండ్ బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ వీడియోస్ మాత్రమే మన ఛానల్లో అయితే ఉంటాయి. అందుకే ఎక్కువ ఏది పడితే అది ఆ ప్రోడక్ట్స్ని మేము వీడియోని అయితే చెయ్యము. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు మెస్సీ అడుగుతున్నారు, బ్రో నా శాంసంగ్ S23 50,000 పెట్టి కొన్నా, దాన్ని చూసి ఒకడు వాడి శాంసంగ్ A50ని సేమ్ నా ఫోన్ కూడా ఇట్లనే ఉంటుంది అంటుండు అండ్ వాడి శాంసంగ్ A50 డిస్ప్లే నా శాంసంగ్ S23 కన్నా పెద్దగా ఉంది అంటున్నాడు. డిసప్పాయింటింగ్ క్రైయింగ్ స్మైల్ అయితే పెట్టిండు. సో ఇప్పుడు మనకి శాంసంగ్లో ఏ సిరీస్ చూసుకుంటే మిడ్ రేంజ్ సిరీస్, ఎస్ సిరీస్ చూసుకుంటే ఫ్లాగ్షిప్ సిరీస్. సో S23 అండ్ శాంసంగ్ A15 రెండు కూడా చూడడానికి సేమ్ కనబడవచ్చు, కాకపోతే రెండింటికి జమాన్ ఆస్మిన్ ఫరక్ అయితే ఉంటుంది. S23 మనకు ప్రీమియం ఉంటుంది, చేతిలో పట్టుకుంటే ఈజీగా అర్థం అయిపోతుంది. మనకు మొత్తం గ్లాస్ బాడీ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బట్ A15 చూసుకుంటే మనకు ప్లాస్టిక్ బిల్తో ఉంటుంది. ఇది మిడ్ రేంజ్, అది ఫ్లాగ్షిప్. అండ్ కెమెరాస్ కూడా S23 టాప్ నాచ్ ఉంటాయి, A15 మనకు అంతనైతే రీచ్ కావు. అండ్ దాంట్లో మనకు చాలా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు కనబడినంత మాత్రాన సిమిలర్గా మీకు ఆ రెండు ఫోన్స్ సేమ్ అనేది కాదు, దేనిది దానికి. ఇది మొత్తం హై ఎండ్ ఫోన్, ఫ్లాగ్షిప్ ఫోన్, ఇది మిడ్ రేంజ్ ఫోన్. సేమ్ కనిపిస్తున్నాయని అయితే మీరు బాధపడకండి. సో దేని వాల్యూ దానికే, దేని యూసేజ్, దేని పొటెన్షియల్ దానికే. నెక్స్ట్ క్వశ్చన్ మనకు చందు అడుగుతున్నారు, ఆల్ ద బెస్ట్ బ్రో, ప్యారల్గా ఒక గేమింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయు అంటున్నారు. నేను రీసెంట్గా వీడియో పెట్టినా కదా 2025 ఛానల్ అప్డేట్ అని, ఆ వీడియో కిందనైతే చెప్పారు. చాలా మంది అయితే ఆల్ ద బెస్ట్, చాలా మంచి మంచి పాజిటివ్ విషెస్ అయితే ఇచ్చారు. అందరు కూడా పేరున థ్యాంక్ యూ. ఇప్పటి నుండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే ఉంటాయి, మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే చేస్తాను. కాకపోతే ప్యారల్గా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసే అంత టైమ్ అండ్ సీన్ అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే డైలీ ఒక వీడియో పెట్టానంటే మంచి కంటెంట్ది, మంచి కాన్సెప్ట్ది షెంబ్ అవుతుంది మాకు. మేము ఇప్పుడు 4 members టీంలో ఉన్నా కూడా మాకు టైం సరిపోతలేదు. ఇన్స్టాగ్రామ్లో మేము రీల్స్ కూడా ఇప్పుడు యాక్టివ్గా పెట్టట్లేదు. ఎందుకంటే ఫుల్ ఎఫర్ట్స్, 4 members ఫుల్ ఎఫర్ట్స్. ఒక డేలో ఒక వీడియో పడాలంటే 4 members మేము కష్టపడితే నా వీడియో అయితే పడుతుంది. సో అందుకే గేమింగ్ ఛానల్ ప్రజెంట్ అయితే ప్లాన్స్ లేవు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేస్తాము. బట్ ఏదైతే ఇప్పుడు ఉందో ఛానల్ తెలుగు టెక్ టీవీ, దీంట్లో మాత్రం ద బెస్ట్ కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాము. మా 100% ఎఫర్ట్స్ అయితే ఈ ఛానల్ మీద ప్రజెంట్ అయితే పెడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు విష్ణువర్ధన్ అడుగుతున్నారు, ఐఎం మీద వీడియో కావాలి బ్రో ప్లీజ్ చెయ్యు. సో ఐఎంస్ అంటే మనకు ఇన్ ఇయర్ మానిటరింగ్ ఇయర్ ఫోన్స్ అనేది చెప్పొచ్చు. మనకి కొంచెం బాగుంటాయి నార్మల్ ఇయర్ ఫోన్స్ అని కంపేర్ చేస్తే. దీంట్లో మనకు క్వాలిటీ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు అండ్ దీని గురించి కంటెంట్ కూడా కొంచెం తక్కువనైతే ఉంటుంది. ఇప్పుడు వీటిని యూజ్ చేయడం అయితే ఎక్కువగా స్టార్ట్ చేస్తున్నారు. సో మేము ఆ టీంలో వీటిని ఎప్పటి నుంచో యూజ్ అయితే చేస్తున్నాము. ఎడిటింగ్ కానీ కొంచెం ట్రూ ఆడియో ఎక్స్పీరియన్స్ చేయాలంటే మేమైతే వీటిని యూజ్ చేస్తుంటాము. డెఫినెట్గా దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే వస్తుంది. ఐఎం బయ్యింగ్ గైడ్ అండ్ బెస్ట్ ఐఎంస్ ఇన్ ఆల్ బడ్జెట్స్ కవర్ అయితే చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ జూనియర్ ఎన్టీఆర్ అడుగుతున్నారు, బ్రో క్యాష్ఫైలో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా? క్యాష్ఫై మనకు రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ అయితే సెల్ చేస్తుంటుంది, సెకండ్ హ్యాండ్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అవన్నీ కూడా. దీంట్లో కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. బట్ స్టిల్ రీసెంట్గా ఏమైనా అప్డేట్స్ అయినాయి అనేది ఒకసారి చెక్ అయితే చేద్దాము. మన క్యాషిఫైలో నేను ఒకసారి iPhone 11 Pro చూస్తున్నాను. కిందకి వెళ్తే ఈఎంఐ, యూపీఐ, క్రెడిట్ కార్డ్, సిఓడి అవైలబుల్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ బై నౌ మే క్లిక్ చేస్తున్నాను. క్యాష్ ఆన్ డెలివరీ అయితే చూపిస్తుంది. మనకు 249 రూపీస్ పే చేయాలి ఫస్ట్, తర్వాత డెలివరీ టైంలో రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయాలి. ప్రజెంట్ నేను చూసింది 25,000 ఫోన్, 25,000 అండర్ ఫోన్, దానికైతే సిఓడి అయితే ఉంది. బట్ మీరు 30, 40, 50,000 అట్లా కొంచెం ఎక్స్పెన్సివ్ ఫోన్స్ కొంటే కొన్నిటి మీద సెల్లర్స్ బట్టి సిఓడి అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు సత్య అడుగుతున్నారు, ఈజీ విజ్ అండ్ ట్రూ యూర్ నో వైఫై 4G సిమ్ కెమెరాస్ ఉన్నాయి బ్రో, దాని గురించి చెప్పవా? ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. రీసెంట్గా మేము బిగ్గెస్ట్ సీసీటీవీ కెమెరాస్ కంపారిజన్ అయితే చేసాము. దాని కింద కమెంట్ అయితే వచ్చింది, చాలా కమెంట్స్ వచ్చినాయి. సో ఆ బ్రాండ్ ఉంది కదా, ఈ బ్రాండ్ ఉంది కదా, అవి ఎందుకు చెప్పలే అని చెప్పేసి ఆ వీడియోలో మేము ఒక 4-5 బ్రాండ్స్ అయితే ఇంక్లూడ్ చేసాము. ట్రస్టెడ్ బ్రాండ్స్, వెల్ నోన్ బ్రాండ్స్ మాత్రమే మేము దాంట్లోనే ఇంక్లూడ్ అయితే చేసాము. ఏది పడుతుంది ఇంక్లూడ్ అయితే చేయలేదు. ఎందుకంటే మనకు ఎక్కువ రోజులు రావాలి కెమెరా అనేది, అట్ ద సేమ్ టైం మనకు సర్వీస్ బాగుండాలి
అండ్ మనకు సీసీటీవీ కెమెరాస్లో మన ఫుటేజ్లు డేటా అదంతా ఉంటుంది. అది కూడా మనకు కొంచెం సేఫ్గా ఉండాలి, మన డేటా కూడా బ్రీచ్ కావద్దు, సేఫ్గా ఉండాలి. కాబట్టి నేను దాంట్లో కొంచెం మంచి కెమెరాస్ని ఇంక్లూడ్ చేశాను. థర్డ్ పార్టీ చైనీస్ చీప్ అయితే ఇంక్లూడ్ అయితే చేయలేదు. బట్ డెఫినెట్గా 4G సిమ్ సపోర్ట్ చేసే సీసీటీవీ కెమెరా వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చేస్తాను. దానికోసం కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎస్ మోషి అడుగుతున్నారు, బ్రో నేను 1 మంత్ నుంచి చూస్తున్నా ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఐఫోన్లో ప్రైజెస్ ఎక్కువగా ఉంటున్నాయి, మళ్ళీ ఆండ్రాయిడ్లో తక్కువ. ర్యాపిడ్ ఊబర్ అనే కాదు, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. సో ఈ ప్రైజెస్ ఎక్కువ కదా అని ఒకసారి నువ్వు చెక్ చేసి వీడియో చేయి బ్రో. సో చాలామంది అయితే రీసెంట్ టైమ్స్లో ఈ ఇష్యూని అయితే ఫేస్ చేస్తున్నారు. ఐఫోన్లో ఒక రేట్ చూపిస్తుంది, ఆండ్రాయిడ్లో ఒక రేట్ చూపిస్తుంది. ఊబర్ కానీ ర్యాపిడో కానీ స్విగ్గీ జొమాటో కానీ ఈవెన్ మనకు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ యూజర్స్కి 149 రూపీస్ ఉంటుంది. బట్ ఐఫోన్లో మాత్రం అదే సబ్స్క్రిప్షన్ 195 రూపీస్ అయితే చూపిస్తుంది. కొన్ని మనకు యాప్స్ కానీ కొన్ని సర్వీసెస్ కానీ ఐఫోన్స్లో ప్రైజెస్ అనేవి అప్పుడప్పుడు ఎక్కువనైతే చూపిస్తున్నాయి. చాలా మంది దీని గురించి అయితే కమెంట్స్ చేస్తున్నారు. డెఫినెట్గా మేమైతే కంపారిజన్ చేస్తున్నాము, దేంట్లో ఏ టైంలో ప్రైస్ అనేవి చేంజ్ అవుతున్నాయి, ఎందుకు చేంజ్ అవుతున్నాయి, అసలు మనకు దీని నుంచి ఏమన్నా సొల్యూషన్ ఉందా దీనికి. సో ఇదంతా కూడా టెస్ట్ చేస్తున్నాము. సూన్ ఒక వీడియో వస్తుంది, దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఓవరాల్గా ఈ వీక్లో బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అయితే ఇవి. మ్యాక్సిమం రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కూడా కమెంట్ చేయొచ్చు, లేకపోతే ఈ వీక్లో వీడియోస్ పెడతాం కదా ఆ వీడియోస్ కింద కూడా కమెంట్స్ పెడితే ఎక్కువగా రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్కి డెఫినెట్గా నెక్స్ట్ సండే Q&Aలో ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇప్పటి నుంచి డైలీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి అండ్ ఎవ్రీ సండే Q&A కూడా ఉంటుంది. సో కొంచెం మన ఛానల్లో యాక్టివ్గా ఉండండి. మీ డౌట్స్ మీ కన్ఫ్యూజన్స్ ఏమున్నా కూడా మమ్మల్ని అడగొచ్చు, మ్యాక్సిమం రిప్లైస్ ఇస్తాము. అండ్ ఇట్లాంటి వీడియోస్లో మీ ప్రాబ్లమ్స్ని అండ్ మీ క్వశ్చన్స్ అన్నిటిని కూడా క్లియర్ అయితే చేస్తాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.